నమస్తే అండి. ఇప్పుడు మనం దుబాయ్‌లో బుహైలీబా వర్కర్స్ క్యాంప్‌లో ఉన్నాము. ఇక్కడ గత 6 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ మన కార్మికులు అంతా కలిసి. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కార్యక్రమానికి మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది మన తెలుగువారి నుంచి ఇక్కడ? తెలుగువారి నుంచి అయితే బాగానే మద్దతు కలుగుతున్నారండి. మా కంపెనీ నుంచి కూడా బాగానే ఉంటున్నాయండి. మేమందరం కూడా అండి వర్కర్స్ అండి. మేము కన్స్ట్రక్షన్ కంపెనీలో చేస్తాం. మేము 6 సంవత్సరాల నుంచి అందరం కలిపి చేసుకుంటున్నామండి. మేము ఏం కష్టం వచ్చినా ఏమొచ్చినా కానండి మేము అందరం కలిపే చేసుకుంటాం. మేము ఏదైనా సరే అండి అందరం కలిపే చేసుకుంటాం. కానీ కొద్దిగా ఎవరితోటన్నా అయ్యి డిస్కషన్లు ఏమున్నా కూడా మేమే చక్కబెట్టుకుంటాం. బయట వాళ్ళకి అలాగని ఇలాగనేసి గొడవలు పెట్టుకున్నా అవి చేసుకున్నా మేమే చక్కబెట్టుకుంటాం. అన్నీ బాగానే జరుగుతున్నాయండి. గత 6 సంవత్సరాల నుంచి స్లోగా పెట్టామండి నిమిత్తంగానే. దాన్ని ఇలాగ పెద్ద గ్రాండ్గా చేసుకుంటాం. అందరు కలిసి వస్తాం. అందరూ అందరూ కూడా డబ్బులు వేసుకుంటామని, ఐటెంలు పెట్టుకుంటామని, సబ్జీలు వేసుకుంటామని, ఫ్రూట్స్ తీసుకొస్తామని అందరు కూడా బాగానే పెడుతున్నారండి. అందరి సహకారంతో కూడా మన తెలుగు వాళ్ళతోటి అంతా బాగా నడుస్తుంది. అంటే అందరూ కలిసికట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ వస్తున్నారన్నమాట. ఇది వినాయక చవితి కాకుండా ఇంకేం కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ? ఇది వరకు అయితే అయ్యప్ప భజనలు చేసామండి కార్తీక మాసంలో. వాటి కోసం కొద్దిగా మాకు కంపెనీ నుంచి ఇబ్బంది వచ్చిందని ఆఫ్ చేసేయండి. సంవత్సరంలో ఒకసారి ఏదైనా చేసుకోండి, మీకు ఇంపార్టెంట్ ఏంటిది అన్నారండి. దానికి మేము ఎంచుకున్నది గణపతి నవరాత్రులు ఎంచుకున్నామండి. అంటే ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు చేయొచ్చు కనేసి. అదే అయ్యప్ప పూజ అయితే కనుక మేము ఒకరోజు చేసి తీసేవాళ్ళమండి. అప్పుడు కొద్దిగా రెస్పాన్స్ తక్కువ ఉండేదండి. కంపెనీలో కూడా ఇలా భోజనాలు పెడతాం అవి ఉండేది కదండి. అప్పుడు రూల్స్ వేరేగా ఉండి, ఇప్పుడు కూడా రూల్స్ చేంజ్ అవనియండి. అయినా కూడా మేము కొద్దిగా పెద్ద వాళ్ళతోటి మాట్లాడి అందరూ సహకరించి కంపెనీకి లెటర్లని అయ్యని ఇయ్యని పెట్టి చేస్తున్నామండి. మీ పేరండి? నా పేరు సుబ్బరాజు అండి. గత 6 సంవత్సరాలుగా చేస్తామండి ఇక్కడ. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఉన్నారంటే ప్రతి వాళ్ళు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ ఈ నవరాత్రుల గురించి అందరూ కష్టపడి సాయంత్రం 6ంటికి వచ్చి 6ంటి దగ్గర నుంచి డెకరేషన్లు, ఈ పువ్వులు తీసుకురావడం అనేది, పూజ దగ్గర ఈయన మొత్తం ఈయనే చూసుకుంటారండి. వంటల దగ్గర కూడా ఈయనే చూసుకుంటారండి. ఇవన్నీ ఏ వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నామండి. ఇది 6వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కొంచెం పర్మిషన్ ప్రాబ్లం అయినా సరే మేనేజ్మెంట్ మాకు బాగా సపోర్ట్ చేశారండి. కంపెనీ మేనేజ్మెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేసిన వల్ల మేము ఈ సంవత్సరం మొత్తం అందరూ వర్కర్స్ ఒక దుక్కులు లేకపోయారండి. ఇక్కడ జబలాలిలో కొంతమంది ఉండడం, సోనాపూర్లో కొంతమంది ఉండడం, వాళ్ళని తీసుకొచ్చడానికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికే మాకు హెడ్ ఆఫీస్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారండి. బస్సులు అరేంజ్ చేశారండి ఇక్కడికి. ఈరోజు మార్నింగ్ 9 గంటలకు బస్సులు ఇక్కడ తీసుకొచ్చినాయండి. మళ్ళీ 4 o'clockకి రిటర్న్ తీసుకెళ్ళిపోయానండి. పూజ మార్నింగ్ పూజ ఉంటుందండి. సాయంత్రం కూడా డైలీ పూజ అయిన వెంటనే పంతులు గారు వచ్చి పూజ అయిన వెంటనే మళ్ళీ తర్వాత అందరూ భజన సమాజం ఉందండి. డైలీ భజన కూడా జరుగుతుందండి. డైలీ 12 వరకు భజన జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళ? అన్నదాన కార్యక్రమంకి వచ్చండి ఫస్ట్ మేము మొదలెట్టిన సంవత్సరం అయితే అండి 200-300 మంది ఉండేవారండి ఫస్ట్ సంవత్సరం. తర్వాత సంవత్సరం వచ్చి 1000 నుంచి 1500 వరకు వచ్చారండి. 3వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా 5000 నుంచి 6000 వరకు ఉంటున్నారండి. ఈ సంవత్సరం కూడా 5000 నుంచి 6000 దాకా వచ్చారండి. చాలా బాగా జరిగిందండి. మొత్తం అన్ని వంటలేంటి అన్నీ బాగా కుదిరండి. చాలా బాగా జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఏర్పాట్లన్నీ చేస్తున్నారన్నమాట ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ? ప్రతి సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా చేస్తున్నామండి. ఒకళ్ళు చిన్న మాట్లాడకుండా ఏ ప్రాబ్లం లేకుండా అసలు అందరూ అన్నదమ్ముల్లా ఉంటామండి. అక్కడి నుంచి వచ్చిన మనం బయట దేశం వచ్చినా సరే అందరూ అన్నదమ్ముల్లా ఉండండి. కలిసికట్టుగా చాలా బాగా చేస్తామండి. మీ పేరండి? నా పేరు యువరాజ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితి చేయడానికి సందర్భంగా ముందుగా 4 ఉదాహరణ మా లీడర్స్ లాగా ఎంచుకున్నామండి. సుబ్బరాజు గారు, రామారావు గారు, రాంబాబు గారు, నాగబాబు గారు. వీళ్ళ వెనకాల మేమందరం వాళ్ళకి సపోర్ట్ ఉండి మేమందరం సహకరించి వాళ్ళు చేయవలసిన పద్ధతులన్నీ చేస్తున్నామని వాళ్ళు చెప్పింది మేము చేసి పురమాయించి వినాయక చవితి ఘనంగా చేయడానికి వాళ్ళు ముఖ్య కార్మికులు. వాళ్ళ వెనకాల మేము కూడా నిలబడి సపోర్ట్ చేస్తున్నాం. మేము ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది కొద్దిగా స్టార్ట్ అయినప్పుడు తక్కువ మందితో స్టార్ట్ అయింది. ఒక 50 మంది స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు రాను దరిదాపు 5000 మంది వరకు మేము పనిచేసే పనులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరూ ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేసుకుంటూ, ఎవరో తగిన శక్తి కొలితే వాళ్ళు సహాయం చేసుకుంటూ, వాళ్ళకి తగ్గ శక్తి కొలితే పని చేసుకుంటూ అందరూ కూడా మా తోటి వర్కర్లు అందరూ కూడా మాకు సహాయంగా నిలబడుతున్నారు. దానివల్ల మేము కూడా ఎదరికెళ్ళడానికి
ఎదరుండి మేము పని నడిపించగలుగుతున్నాం. మేము ఇది మా ఒక్కరి పని కాదు కదా, ఇది గ్రూప్ పని. మొత్తం అందరి వల్ల చేయడం వల్లే మేము ఇంత గ్రాండ్గా పని చేయబడుతున్నాం. ఏ పని అయినా సరే ఒక డెకరేషన్ ఏంటి అనేది ఎవరు కూడా డబ్బులు ఇచ్చి కానీ ఏది కూడా చేయించింది కాదనేది మా తోటి వర్కర్లు అందరూ కలిసికట్టుగా చేసిన పని అండి ఇదంతా కూడా. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ బయట వాళ్ళని తీసుకొచ్చి చేయించడం కానీ అటువంటిది ఏమీ లేదండి. మా కంపెనీ అనే కాదు బయట కంపెనీ నుంచి కూడా చాలా దూరం నుంచి వచ్చి చాలామంది మిత్రులు వచ్చి సహాయం చేసి చోటి వర్క్ తన చేతనమైన పనిని చేసి సాయం చేసి వెళ్తున్నారండి వాళ్ళందరూ కూడా. ఏమండి ఈ కార్మికులు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు బస్సులు ఎలా ఏర్పాటు చేశారు? ఇవాళ వచ్చిన వారికి మా కంపెనీ తరపు నుంచి 4 బస్సులు సోనాపూర్ నుంచి మా జనం ఎక్కువగా మా వర్కర్స్ అంతా సోనాపూర్లో ఉన్నారని. ఇప్పుడు ఇదివరకు జబలల్లో ఉండేవారు, ఇప్పుడు అందరూ ఎక్కువ అక్కడ ట్రాన్స్ఫర్ అవడం వల్ల అటు వైపు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ అటు వెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకురావడం గురించి మా హెడ్ ఆఫీస్లో మాట్లాడారు. మా హెడ్ ఆఫీస్లో మాట్లాడి లెటర్ పంపించి అన్నీ అరేంజ్ చేసాము. దీనికి బాగా మాకు సహాయపడిన వారు చంద్ర గారు అని చెప్పేసి మా తోటి వర్కరు. ఇలా కాకుండా మాకు బాగా సుపీరియర్గా సహాయపడిన శ్రీరాజ్ సార్ అని చెప్పేసి చీఫ్ అకౌంటెంట్ అండి. ఆయన మాకు బాగా హెల్ప్ చేశారు. దానికి తగ్గట్టుగా మా హెచ్ఆర్ మేనేజర్ గారు కూడా బాగా మాకు కోఆపరేషన్ చేశారు. దానివల్ల మేము ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నామంటే దీనికి అసలు మూల కారణం మా హెచ్ఆర్ మేనేజర్ గారు. దానికి సంబంధించి మాకు సపోర్ట్ చేసిన ఈ పర్మిషన్ తీసుకొచ్చిన చంద్ర గారు, శ్రీరాజ్ సార్కి చాలా రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు. దానికి ఇంచేదంటే ఈ సంవత్సరం మేము జరుపుకోలేమో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాం మేము. కానీ ఎలాగైనా సరే మీకు పర్మిషన్ తీసుకొస్తానని చెప్పేసి చంద్ర గారు ద్వారాగా అహ్మద్ జమీల్ సార్ అని చెప్పేసి మా హెచ్ఆర్ మేనేజర్ ద్వారా మాకు పర్మిషన్ దొరికింది. దానివల్ల మేము ఇంత గ్రాండ్గా ఈ సంవత్సరం ఇంత గ్రాండ్గా చేసుకోగలుగుతామంటే దీనికి మూల కారణం అహ్మద్ జమీల్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీంతోపాటు మాకు ఈ బస్సులకి అరేంజ్ చేసినందుకు నిన్న సాయంత్రం 9 గంటల వరకు కూడా మేము బస్సులు ఉంటాయా ఉండవా అని చెప్పేసి మేము ఎంతో టెన్షన్గా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మాకు శ్రీరాజ్ సార్, మా చీఫ్ అకౌంటెంట్, ఆయన అసిస్టెంట్ అయిన చంద్ర గారు మాకు చాలా హెల్ప్ చేసి పర్మిషన్ తీసుకొచ్చి బస్సులు అరేంజ్ చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళందరూ వెనకాల మేమందరం ఉండి చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. దుబాయ్ మొత్తానికి కూడా చాలా మంచి పేరు వచ్చిందండి మా కంపెనీకి. నిజంగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, అందరూ కూడా ఫ్యామిలీస్తో వస్తుంటారు, పిల్లలతో వస్తుంటారు. నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు దుబాయ్లో నిమజ్జన కార్యక్రమం ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ ఈ సంవత్సరం వచ్చి 6వ సంవత్సరం అండి ఇది. మాకు ఈ సంవత్సరం పర్మిషన్ వచ్చి 5 రోజులే దొరికిందండి. దాని గురించి మేము మార్నింగ్ అన్నసంతర్పణ పెట్టిన తర్వాత అండి, సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుందండి. పూజా కార్యక్రమం అయిన తర్వాత భజన ఉంటుందండి. భజన అయిన తర్వాత మరి వినాయకుని మన విగ్రహం తీసుకుని మనం బర్దుబాయ్ వెళ్ళండి. బర్దుబాయ్లోను సముద్రంలోని మన పర్మిషన్ ఆర్టీఏ పర్మిషన్ తీసుకునండి మేము అక్కడ కలపడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఒక బస్సు వేసుకుని ఒక 20 మంది 30 మంది వెళ్ళి ఏ ఆటంకం లేకుండా మొత్తం అక్కడ కలిపి మేము వినాయకుని రావడం జరుగుతుందండి. అదేవిధంగా లాస్ట్ మాకు ఈ మాగల్ఫ్ వారికి, TV5 వారికి, అలాగే ఇదంతా కవర్ చేసిన మా శ్రీకాంత్ గారికి మేము పేరున మా అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి మీ పేరు? నా పేరు సాయిబాబా రెడ్డి అండి. ఈ కార్యక్రమానికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇది నేను గత 15 సంవత్సరాలకి ఈ కంపెనీలో పనిచేశానండి. రీసెంట్గా నేను 3 సంవత్సరాల క్రితం బయట కంపెనీకి వెళ్ళిపోయాను. అందరూ కూడా సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మెయిన్గా రామారావు గారేంటి, సుబ్బరాజు గారేంటి, రాంబాబు గారేంటి, నాగబాబు గారేంటి, అందరు ప్రసాద్ రెడ్డి గారేంటి, చంద్ర గారేంటి, అందరు సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ముళ్ళగా కలిసి పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం పర్మిషన్ రావడానికి చాలా ఇబ్బంది కలిగింది. అయినా కానీ అందరి ప్రోత్సాహం వల్ల ఈ పర్మిషన్ దొరికి మాకు ఇలా చేయటానికి చాలా అదృష్టంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.